మాస్టర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. నా ధ్యాన మిత్రులకు, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. మనమంతా ఈరోజు ఆ జీసస్ క్రైస్ట్ నుంచి వచ్చేటువంటి ప్రేమ, శాంతి, కరుణలతో కూడినటువంటి అద్భుతమైన ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని ఈ ప్రపంచమంతా స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్, పంచుదాం. ఇది మనందరి కర్తవ్య బాధ్యత, మహాభాగ్యం. జై హో జీసస్ క్రైస్ట్. మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్ర లోకాలు అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము 4 పార్ట్స్ చెప్పుకున్నాము. ఈరోజు 5వ భాగం చెప్పుకుందాం. నిన్నటి భాగంలో ఎసేన్య మరికొంతమందితో కలిసి టీమ్గా లైరాకు ప్రయాణం మొదలుపెట్టారు. ఎందుకంటే 12 పోగులు కలిగినటువంటి నూతన మానవుడి యొక్క సృష్టి యొక్క నమూనాను లైరన్ స్త్రీలతో కలిసి క్రియేట్ చేయడానికి. ఎందుకంటే లైరన్ వాసులు ఇంజనీర్స్, అంటే ప్రాజెక్ట్ యొక్క మ్యాప్ను వీళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డిజైన్కి మన సిరియన్స్ స్ట్రక్చర్ వేస్తారు. వీరు ఏదైతే స్ట్రక్చర్ వేశారో దాని లోపల ఉండవలసినటువంటి మిగతా భాగాలన్నింటినీ కూడా యోధలోకంలో, అంటే దీన్ని యోనిలోకం అని కూడా అంటారు, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్సు ఆ స్ట్రక్చర్లో ఎక్కడ ఏ భాగంలో ఏ పార్ట్ పెట్టాలి, ఏ అణువును, ఏ కణాన్ని అమర్చాలి, ఇవన్నీ కూడా వాళ్ళ వర్క్ మాస్టర్స్. అందుకే మనమంతా కూడా ఈ యోధలోకం, అంటే ఈ యోనిలోకంలో కొన్ని యుగాల పాటు మనం క్యూలో నిలబడి మరి ఈ దేహాన్ని మనము మన యొక్క సత్కర్మలను చెల్లించి కష్టపడి సంపాదించుకున్నాం మాస్టర్స్. ఈ అద్భుతమైన దేహం కోసము ఎన్నో లక్షల ఆత్మలు క్యూలో నిలబడి ఉన్నాయి ఇంకా అక్కడ. అంటే మానవ దేహం లభించడం అంత ఈజీ కాదు. అందులో ముఖ్యంగా ఈ సమయంలో, ఈ క్లిష్టమైన సమయంలో మానవ దేహం దొరకడం అంటే మనమంతా నిజంగా అదృష్టవంతులం మాస్టర్స్. పత్రిసార్ చెప్పారు, తెలుగు వాళ్ళు ప్రపంచానికి వెలుగు వాళ్ళు అని. కేవలం ప్రపంచానికే కాదు మాస్టర్స్, మన గెలాక్సీకి, మన విశ్వానికి, ఈ సమస్త సృష్టికే ఈ తెలుగు వాళ్ళంతా కూడా కాంతిని పంచే వెలుగు రేఖలు. ఎందుకంటే ఎవరైతే ఈ భూమి మీద వర్క్ చేయడానికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులంతా కూడా తెలుగు వాళ్ళుగానే జన్మ తీసుకున్నారు. 90% పత్రిజీతో సహా మన కోసమే కోట్ల లోకాలు ఎదురు చూస్తున్నాయి. ఇంతటి అద్భుతమైన దేహాన్ని, జన్మను తీసుకున్నందుకు మనమంతా కూడా మనకు మనమే కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శభాష్ చెప్పుకుందాం మాస్టర్స్. మనమంతా సాహస ఆత్మలం, ఛాలెంజ్డ్ సోల్స్. మనకి ముందు భాగంలో ఎసేన్య చెప్తారు, ఎలోహిం దేవుళ్ళు అంటే మనమే మాస్టర్స్. మన పూర్ణాత్మలన్నీ కలిపి ఓరియన్ స్టార్ సిస్టంలో ఉన్నటువంటి మెంటక అనే నక్షత్ర లోకంలో మన పూర్ణాత్మలన్నీ కూడా ఉంటాయి. ఈ సమూహాన్ని ఎలోహిం దేవుళ్ళు అంటారు. ఇదే పత్రిసార్ మనకి వైట్ బ్రదర్హుడ్ అని కూడా చెప్పారు. అయితే అసలు ఈ ఎలోహిం దేవుళ్ళు ఎవరు? వీళ్ళంతా ఈ మిల్కీవే గెలాక్సీలో ఎందుకు ఉన్నారు? విశ్వంలో ఉన్నటువంటి ఆ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి లైరన్ స్టార్ గేట్ ద్వారా దిగువ లోకాలకి ఎందుకు వచ్చారు? ఈ భూమి మీద ఎందుకు జన్మలు తీసుకున్నారు? ఈ పడిపోయిన దేవదూతలు ఎవరు? ఇదంతా కూడా చాలా పెద్ద స్టోరీ అనేది ఉంది మాస్టర్స్. అయితే ప్రస్తుతానికి మాత్రము మనం మన మిల్కీవే గెలాక్సీని నూతనంగా సృష్టించుకున్నాం. అంటే దాదాపు
14 నుంచి 15 బిలియన్ల సంవత్సరాలైంది మన విశ్వం ఏర్పడి. ఇప్పటిదాకా కూడా మన విశ్వం ఎక్స్పాండ్ అవుతానే ఉంది. ఇప్పుడు విస్తరించడం ఆపి తన లోపల తాను శుద్ధీకరణ ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రస్తుతం నో బ్రెత్ సిచ్యువేషన్లో ఉంది మన యూనివర్స్. అంటే మనం శ్వాస తీసుకుని వదిలేలోపు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో ఉంది మన యూనివర్స్. మన కేంద్ర మహాసూర్యుడైనటువంటి భగవంతుడి నుంచి ఎప్పుడైతే మనకు సందేశం అందుతుందో అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మనకి ఈ ఇయర్ ఏప్రిల్లో ఆ సందేశం అనేది వచ్చేసింది మాస్టర్స్. అందుకే ఇప్పుడు శుద్ధీకరణ ప్రక్రియ మొదలైంది మొత్తం యూనివర్స్లో, అంటే మన భూమి మీద కూడా. ఇప్పుడు చెత్తంతా ఊడ్చివేయబడుతుంది. అంటే ఎవరైతే ఈ సమయంలో సత్యాన్ని గ్రహించి తమలో ఉన్నటువంటి చెత్త చెదారాలను, పేరుకుపోయినటువంటి మలినాలను ఎవరైతే ఈ ధ్యానం జ్ఞానం ద్వారా, ఈరోజు మనం 5వ భాగం ఆశీర్వాదం గురించి చెప్పుకుందాం మాస్టర్స్. సిరియస్ నుంచి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎన్నో పరిమాణాలు దాటాక ఎస్ఎన్య ఆమె బృందం సభ్యుల శరీరాలు సిరియన్ రవాణా వ్యవస్థలో అదృశ్యమై రవాణా అయి మళ్ళీ ఎప్సిలాన్ లైరేలో పునర్నిర్మాణమయ్యాయి. దిగువ స్థాయి 12 పరిమాణాల ఉన్నత లోకాలలో ఈ విధమైన విజ్ఞానం అభివృద్ధి చెందినా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవక తప్పలేదు. ఈ సభ్యులు మళ్ళీ తమ శరీరాలలోకి తమ పూర్తి చైతన్యాలలోకి తిరిగి వచ్చినప్పుడు ఉపశమనం చెందారు. నిజానికి వాళ్ళకి ఏం జరిగిందో ఎరుకలేదు. అయితే మేధోపరంగా అర్థం చేసుకున్నది ఏమిటంటే ఆ కొద్ది క్షణాలు వారికి తాము ఉన్నామన్న స్పృహ లేదు. లైరా నక్షత్ర మండలంలోని ఉత్తర మూలలో ఉన్న ఆ నక్షత్ర లోకంలో 12 పరిమాణాల వాస్తవానికి చెందినదై చాలా ప్రముఖమైన నాగరికత కలిగి ఉన్న ఎప్సిలాన్ లైరే యొక్క రవాణా ఛాంబర్లో తాము నిలబడి ఉన్నట్లు గమనించారు. ఆ రవాణా గది గుండ్రంగా ఉంది. అద్దం లాంటి పారదర్శక గోడలను కలిగి ఉంది. ఎస్ఎన్య బయట ఎంతో మంది ఎదురు చూస్తూ గమనిస్తూ ఉండడం చూసింది. వాళ్ళంతా లైరా నాయకులు సిరియన్ బృందాన్ని అభినందించడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్లల్లో మోస్టినియా ఉన్నాడు. ట్రాన్స్పోర్టర్ ఛాంబర్లో ఎస్ఎన్య ప్రత్యక్షం కాగానే అతడి కళ్ళు మెరిశాయి. ఛాంబర్ తలుపులు తెరవడానికి ఒక్క ఊదుటన లేచాడు. స్వాగతం మీ అందరికీ, లైరాకు స్వాగతం అన్నాడు మోస్టినియా. మిగతా లైరా నాయకులు కూడా వాళ్లను అభినందించారు. మోస్టినియా నక్షత్ర జాతులు మాట్లాడే విశ్వ భాషలో మాట్లాడాడు. గ్యాలక్టిక్ కౌన్సిల్లో మానవ సృష్టి గురించి చర్చించినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు మా నగరాన్ని మీకు పరిచయం చేసి ఆ తర్వాత పని మొదలు పెట్టవచ్చు అన్నాడు. అతడు ఎస్ఎన్య వంక చూశాడు. మిమ్మల్ని మళ్ళీ చూడగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది ఎస్ఎన్య. రేపు నేను మీ అందరితో ఉండి నగరాన్ని చూపిస్తాను. మీలో ఎంతోమందికి మీరు గత జన్మల్లో ఇక్కడ గడిపిన కాలం జ్ఞప్తికి వస్తుందనుకుంటున్నాను. లైరా ఇంటికి తిరిగి వచ్చినందుకు మీరు ఎంతో ఆనందిస్తున్నారని భావిస్తాను. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవలసిన చోటికి తీసుకెళ్తాను. మీరు తెచ్చిన మీ వస్తువులన్నీ మీరు ఉండే చోటికి త్వరలోనే వస్తాయి. మీరు బస చేస్తున్న విడిదికి మనం అంటే వారి రవాణా వ్యవస్థ ద్వారా వెళదాం అన్నాడు. సిరియస్లో ఉన్నట్లు లైరాలో చాలామందికి రవాణా వాహనాలు ఉండవు. మేము మా వ్యక్తిగత శక్తి అంతరిక్ష శక్తితో ప్రయాణిస్తాము. రండి, నేను చూపిస్తాను అన్నాడు మోస్టినియా. ఆ భవనంలో నుంచి అందరూ బయటికి నడిచారు. అక్కడ అంతా పొడవైన చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. చాలా వరకు పూలు గులాబీ రంగులో ఉన్నాయి. ఆ గులాబీ వర్ణాల మనోహరత్వాన్ని చూస్తూ సిరియన్స్ నిలబడిపోయారు. వాళ్లపైన ఊదారంగు ఆకాశం, ఆ అందాన్ని వర్ణించలేరు ఎవ్వరు. ఆ ప్రదేశం అంతా స్వచ్ఛమైన ప్రేమ శక్తితో ప్రకంపిస్తూ ఉంది. సిరియన్స్ కళ్లల్లో సంతోషంతో నిండిన కన్నీళ్లు వచ్చాయి. తమ స్వంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోంది. ఆత్మ జ్ఞాపకాలు వాళ్లను ముంచెత్తుతున్నాయి. సమూహంలో చిన్నవాళ్లైన రాయ్, క్రిస్టియానాలు అక్కడి అందానికి, శక్తికి బాగా ప్రభావితులయ్యారు.
సిరియస్ కూడా శాంతి ప్రేమలు నిండిన శక్తితో ప్రకంపిస్తూ అందంగా ఉన్న ఎప్సిలాన్ లైరే అందం వర్ణించనలవి కాకుండా ఉంది. మోస్టీనియా వాళ్ళని కనా స్టేషన్కు తీసుకువెళ్ళాడు. వాళ్ల పైన ఊదా ఆకాశంలో వెండి నీలపు కాంతితో చేసిన రిబ్బన్లలా కాంతి కిరణాలు అన్ని వైపులకు వివిధ ఎత్తులలో వ్యాపించి ఉన్నాయి. ఈ కాంతి కిరణాల మీద ప్రజలు నిలబడి ఉన్నారు. చూసేవాళ్లకు వారు ఏదైనా మంత్ర తివాచీ మీద ఉన్నారా అనిపిస్తోంది. కణా సిస్టమ్ వంపులు తిరిగి పొడవైన మేడల పైన వ్యాపించి ఉంది. మేడలన్నీ గాజుతో చేసినట్లు కనిపిస్తున్నా పారదర్శకంగా లేవు. కణా సిస్టంలోకి ప్రవేశించగానే మీరు ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రకంపన సంకేతాన్ని మీ మనస్సులో సంకల్పించుకోవాలి. ఆ శక్తి మిమ్మల్ని కోరుకున్న చోటికి తీసుకెళ్తుందని మీరు పూర్తిగా నమ్మాలి. మీరు ఎక్కడికి వెళ్లాలో ఆలోచించాలి. అంతే, మీరు అక్కడ ఉంటారు అన్నాడు మోస్టీనియా. మనం బ్లూ స్కామ్స్ హోటల్కి వెళ్తున్నాం. బ్లూ ఫార్మ్స్ హోటల్. లైరాకు వచ్చిన సందర్శకులకు సాధారణంగా అక్కడే విడిది ఏర్పాటు చేస్తుంటారు. ఆ హోటల్ సిటీకి పైన ఓ కొండ మీద ఉంది. బ్లూ ఫార్మ్స్ చుట్టూ ప్రకృతి జలపాతాలతో చిన్న చిన్న సరస్సులతో అందంగా ఉంటుంది. భవనం చుట్టూ ఉన్న మార్గాల గుండా నడవటాన్ని మీరు ఇష్టపడతారు. విరామం లేని పని ఒత్తిడి తర్వాత మీరు దానిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. నాకు ఒక సందేహం మోస్టీనియా అడిగాడు రాయ్. కణా సిస్టమ్ శక్తిలోకి ప్రవేశించగానే ఎక్కడికి వెళ్లాలో తలుచుకోవాలా, లేక ఆ శక్తి ప్రవాహం ప్రారంభం అయ్యేదాకా ఆగాల? మంచి ప్రశ్న, మెచ్చుకున్నాడు మోస్టీనియా. శక్తి ప్రవాహంలోకి ప్రవేశించడానికి ముందే మీరు తలుచుకోవాలి. మీలో మీరు అనుకోండి, నేను బ్లూ ఫార్మ్ హోటల్కి వెళ్ళాలి అని. అంతే. అప్పుడు శక్తి తరంగంలో అడుగుపెట్టండి. ఒకరి తర్వాత ఒకరు వాళ్ల మనస్సులో తలుచుకొని వెండి నీలపు కాంతి రేఖలలోకి కాలు పెట్టారు. ఆకాశంలో ఏర్పాటు చేసిన ఒక కన్వేయరు బెల్ట్ మీద నిలబడి ఉన్నట్లు అనుభూతి చెందారు అందరూ. అదే సమయంలో వాళ్ల శరీరాలు ఆ శక్తి క్షేత్రంతో భద్రంగా చుట్టబడినట్లు భావించారు. కొన్ని నిమిషాలలోనే వాళ్ళందరూ కణా టెర్మినల్లోకి దగ్గరలో గల బ్లూ ఫార్మ్స్ హోటల్లో ముందు ఉన్నారు. ఆ అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఎస్సేన్యా అవాక్కై చూస్తుండిపోయింది. బ్లూ ఫార్మ్స్ను హోటల్ అనడం తక్కువ చేసి చెప్పడమే అవుతుంది. గ్యాలక్సీలోని పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడే బస చేస్తారు. లేత నీలం క్రిస్టల్స్లో చేశారా అన్నట్లున్న కిటికీలు, లేని దాని బయట గోడలు ఊద ఆకాశంలోకి దూసుకు వెళ్తున్నట్లున్నాయి. భవంతి చుట్టూ నీలి పామ్ వృక్షాలు ఉండి ఆ హోటల్కు ఆ పేరు తెచ్చిపెట్టాయి. ఎప్సిలాన్ లైరేలో రోడ్లు లేవు. అక్కడ రోడ్ల మీద నడిచే వాహనాలు లేవు. రవాణా వ్యవస్థ అంతా కణా పద్ధతిలోనే జరుగుతుంది. అయితే గాలిలో ప్రయాణించడానికి వీలుగా కొందరు చిన్న చిన్న వాహనాలు కలిగి ఉంటారు. క్రిస్టియానా ఆనందంతో ఓ అరుపు అరిచింది. ఓహో, ఈ గులాబీ పొదలు చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. వాటికి సిరియన్స్ ఎప్పుడు చూడని పూలు ఉన్నాయి. బ్లూ ఫార్మ్స్ నుంచి స్టాఫ్ వచ్చి వీళ్ళని అభినందించి వాళ్ళ గదులు చూపిస్తామన్నారు. మోస్టీనియా మరుసటి రోజు వచ్చి అందరినీ నగరానికి తీసుకువెళ్తా అన్నాడు. ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి కణా ద్వారా వెండి నీలపు కాంతి కిరణాల మీదుగా వెళ్ళిపోయాడు. ఎస్సేన్యా మిగతా సభ్యులు హోటల్ లోపలికి వెళ్ళారు. లోపల మరింత అందంగా ఉంది. పెద్ద ఎంట్రన్స్ హాలు, గుండ్రటి రిసెప్షన్ కౌంటరు లేత నీలం రాతితో కట్టబడి ఉంది. ఈ గుండ్రటి కౌంటరు లోపల వచ్చిన వాళ్ళని పలకరిస్తూ కావలసిన ఫారాలు నింపుతూ చాలామంది స్త్రీలు పనిచేస్తున్నారు. ది రిసెప్షన్ దగ్గరలో జోడు మెట్ల వరుస ఉంది. కదిలే ఆ మెట్లు కూడా వెండి నీలపు కాంతి కిరణాలతో చేయబడి ఉన్నాయి. కణా సిస్టమ్ లాగానే చూడడానికి వలయంలా వంపు తిరిగి ఉన్నాయి. ఒకటి పైకి కదులుతూ మరొకటి క్రిందికి కదులుతూ పైన ఉన్న చాలా అంతస్తులకు ఇవి దారిని ఏర్పరుస్తున్నాయి. గది గోడలు ఒపేక్ గ్లాసుతో చేయబడి ఉన్నాయి.
అంటే పారదర్శకంగా కాకుండా బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి కనిపించవు. పైకి తలెత్తి చూస్తే ఊదా రంగు ఆకాశం. సిరియన్స్కి 3వ అంతస్తులోని గదులు ఇచ్చారు. వారి వారి వస్తువులు అంతకుముందే వారి వారి గదులలో పెట్టబడి ఉన్నాయి. యెసెన్యా అందరికీ శ్వాస ప్రక్రియలు చేయడం మర్చిపోవద్దని చెప్పింది. తక్కువ ఫర్నిచర్తో ఉన్న యెసెన్యా రూము చాలా సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉంది. లైరన్లు అందంతో పాటు నిరాడంబరతను మేళవించి ఎంతో కళాత్మకంగా జీవిస్తారు. గది మధ్యలో పెద్ద గుండ్రటి పరుపు, తెల్లటి దుప్పట్లు పరిచి ఉంది, మెత్తటి దిండ్లతో సహా. గది 4 గోడలు లేత గులాబీ రంగులో ఉన్నాయి. ఒక గోడ ద్వారా మాత్రం బయటి దృశ్యాలను చూడడానికి వీలుగా ఏర్పాటు చేసి ఉంది. అందులో నుంచి బయట ఉన్న పొడవైన చెట్లు, ఒక జలపాతం అందంగా కనిపిస్తూ ఆ గోడ మొత్తం ఒక కిటికీలా ఉంది. ఒక గోడలో అలమరలు ఉన్నాయి. ఓ స్విచ్ను తాకినా లేదా మనస్సులో సంకల్పించుకున్నా అది తెరుచుకుంటుంది. మరో స్విచ్ తాకితే గది లోపలి మరో భాగం తెరుచుకుంటుంది. దానిలో ఒక పొడగాటి టేబుల్, ఒక కుర్చీ ఉన్నాయి. తినడానికి, ఏదైనా పని చేసుకోవడానికి టేబుల్ ఉపయోగిస్తారు. కుర్చీ గాఢ నీలపు బట్టతో చేసి ఉంది. వెళ్ళి హాయిగా కుర్చీలో విశ్రాంతిగా కూర్చుంది యెసెన్యా. వీపు నొప్పిగా ఉంది తనకు. తాను చెప్పుకుంది, నా వీపు రుద్దడానికి ఎవరైనా ఉంటే బాగుండును. వెంటనే కుర్చీలోంచి ఓ చెయ్యి లాంటిది వచ్చి ఆమె వీపు రుద్దడం మొదలుపెట్టింది. చాలా ఆశ్చర్యంతో ఒక్క ఎగురుతూ కుర్చీలోంచి అరుస్తూ లేచింది యెసెన్యా. టేబుల్ మీద ఆ గదిలోని వస్తువులను ఎలా వాడాలి, వాటి ఉపయోగాలు అన్ని కాంతి భాషలో రికార్డు చేసి ఉంది. కుర్చీ మన సంకల్పాలకు ప్రతిస్పందిస్తుంది. అందులోని అతిథి నాకు చలిగా ఉంది అనుకుంటే వారికి వెచ్చదనం వస్తుంది. అలసిపోయాను అనుకుంటే గాఢమైన విశ్రాంతినిస్తుంది. విచారంగా ఉంటే వారిని చుట్టుకొని గట్టిగా పట్టుకొని వారి ప్రతి కణంలోకి ప్రేమ శక్తులను పంపిస్తుంది. యెసెన్యా మళ్ళీ వెళ్ళి కుర్చీలో కూర్చుంది. తాను నిజంగా విచారంగా లేకపోయినా విచారంగా ఉన్నట్లు సూచన ఇచ్చింది. నిజంగా అద్భుతం. ప్రేమ తరంగాలు నీళ్లు వెళ్ళ ఆమెను చుట్టుముట్టాయి. ఒకసారి మోస్టీనియా గుర్తొచ్చి అతడు ఇప్పుడు అక్కడ ఉన్నట్లు భావించింది. కానీ వెంటనే ఆ ఆలోచన మనసులోంచి తుడిపేసింది. ఈ సమయంలో వారి ఆత్మల ప్రయాణంలో ఆమె సిరియన్, అతను లైరన్. వాళ్ళు కలిసి ఉండలేరు. ఇప్పుడు ఆమె నిజంగా విచారంగా ఉంది. కానీ ఆ కుర్చీలో కూర్చుని కాస్త ఉపశమనం పొందింది. ప్రక్కనే ఉన్న గదిలో స్నానం చేసి శ్వాస ప్రక్రియలను సాధన చేసి నిద్రకు ఉపక్రమించింది. యెసెన్యా చాలాసేపు తెల్లని గుండ్రటి పడక మీద గాఢ నిద్రపోయింది. తలుపు మీద కొట్టిన శబ్దం విని లేచింది. ఒక లైరన్ యువతి ఉపాహారం తెచ్చింది. ఓ పళ్ళెం నిండా పండ్లు, క్రొత్తగా ఉన్న గింజలు, ఓ పెద్ద గ్లాసు పచ్చ రంగు ద్రవం. లైరన్స్కు నిజంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా అప్పుడప్పుడు తినటంలోని ఆనందాన్ని ఆస్వాదించడానికి తింటారు. ఉపాహారం చాలా రుచిగా ఉంది. స్నానపు గది తలుపు పైన గోడకి ఓ వెండి గోడ గడియారం ఉంది. అందులో 10 విభాగాలు ఉన్నాయి. మనకి 12 ఉన్నట్లు. ప్రతి విభాగం డెక్కాన్లో 10వ వంతును సూచిస్తుంది. ఒక విభాగం గడవగానే సరస్సు మీద అలల వలె ఓ నీలపు కాంతి గడియారం మీద పరుచుకుంటుంది. యెసెన్యా ఉపాహారం ముగించి మళ్ళీ పరుపు మీద వాలి బయటి గోడల గుండా కాంతి లోపలికి రావడానికి ఒక స్విచ్ నొక్కింది. దాంతో లైరా ఆకారపు ఊదారంగు కాంతి గది నిండా పరుచుకుంది. పచ్చటి ద్రవం త్రాగింది యెసెన్యా. చాలా బాగుంది. ఒక్క చుక్క తాగగానే దాని శక్తి అనుభూతి చెందింది. తొందరగా కొన్ని పండ్లు తిని బాత్రూంలోని షవర్ కిందకు వెళ్ళింది. నీటి ఉష్ణోగ్రత పెంచడానికి తగ్గించడానికి ఆలోచనే వాడాలి. వేడి నీటి షవర్ కింద ఎంతోసేపు ఉండిపోయింది యెసెన్యా. త్వరగా తయారయ్యి వలయాకారపు కాంతి మెట్ల మీదుగా క్రిందనున్న ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళాలి. ఆమెను మిగతా వాళ్లను మోస్టీనియా అక్కడే కలుస్తానని చెప్పాడు. యెసెన్యా అక్కడికి వెళ్ళేటప్పటికి మోస్టీనియా
హోటల్ రివాల్వింగ్ డోర్స్ గుండా వస్తూ కనిపించాడు. రాగానే అందరినీ చిరునవ్వుతో చూశాడు. శుభోదయం, మీరంతా బాగా విశ్రాంతి తీసుకున్నారనుకుంటున్నాను. ఒక్క క్షణం కూర్చుందాం. మీకు చూపించాల్సింది ఒకటి ఉంది. అతని చేతుల్లో ఒక బంగారు భరిణ ఉంది. అది అంటారిస్లో ఆండ్రోమెడా లీడరు మాల్వే గెలాక్టిక్ కౌన్సిల్కి ఇచ్చిన వెండి భరిణ లాంటిది. చూడండి నా దగ్గర ఏముందో అన్నాడు మోస్టీనియా. ఆ భరిణ నిన్ననే మింటకాలో ఎలోహిం దగ్గర నుంచి తీసుకువచ్చాను. మింటక ఒరియన్ నక్షత్ర మండలంలోని ఉత్తర కొసన ఉన్న నక్షత్రం. అక్కడే భగవంతుడి సృష్టికారక శక్తులైన ఎలోహిం ఉంటారు. ఎసెన్యా, మీకు తెలుసు, అంటారిస్లోని గెలాక్టిక్ కౌన్సిల్ మీటింగ్కి ఎలోహిం రాలేదని. అందుకని ఇప్పుడు వాళ్ళు ఈ కానుకను పంపారు మీ పనిలో మీకు సహాయపడడానికి. ఈ భరిణలో దేవదూతల తలం యొక్క ఎలోహిం యొక్క ప్రత్యేకమైన కాంతి తరంగాలు ఉన్నాయని వారు చెప్పారు. ఈ ప్రకంపనలు కూడా కొత్త మానవ జన్యు అమరికలో పొందుపరచమని చెప్పారు. లైరా స్త్రీల నుంచి సృష్టికారక వలయాకార కాంతి చట్రాలు వచ్చినా వీటిని కూడా మానవ జన్యు నిర్మాణంలో ఉంచమని చెప్పారు. ఇవి ప్రేమ, శాంతి ప్రకంపనలు. ఇతర నక్షత్ర జాతుల కానుకలతో పాటు ఇవి కూడా పనిచేసి భవిష్యత్తులో మానవులు చీకటి శక్తుల మీద విజయం సాధించి ఒకే దేవుడి కాంతిని ఎంపిక చేసుకుంటారు. భూమి 5వ పరిమాణ తలంలోకి వచ్చినప్పుడు మానవులను ఈ దివ్య ప్రణాళికలోకి రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. కానీ తమ లోపలి ఏకత్వాన్ని గుర్తు చేసే ఈ కానుకతో మానవులు విఫలం అవరు. వారి చేత పాడు చేయబడరు. సరి అయిన సమయంలో ఈ తరంగాలు వారిలో ఉత్తేజితమవుతాయి. తప్పుడు బోధ చేసేవారి వలలో పడరు. అదుపు చేయాలనుకునే వారికి లొంగరు. తమ తమ లక్ష్యాలను గుర్తు చేసుకొని దివ్య ప్రణాళికలో భాగస్వాములవుతారు. ఇదంతా విని సిరియన్స్ ఎంతో ఆనందపడ్డారు. ఇది నిజంగా ఓ గొప్ప ఆశీర్వాదం అంది ఎస్సేన్యా. నేను ఒకసారి ఈ భరిణను పట్టుకోవచ్చునా? వాటి ప్రకంపనలను అనుభూతి చెందుతాను అంది. మోస్టీనియా బంగారు పెట్టెను ఎస్సేన్యా చాపిన చేతుల్లో ఉంచాడు. వెంటనే ప్రేమ, సంతోషాలతో నిండిన చాలా ఎక్కువ శక్తులను అనుభూతి చెందింది ఎస్సేన్యా. ఆమెకు దాదాపు ఏడుపు వచ్చింది. చూడకపోయినా ఆమె చుట్టూ దేవదూతల ఉనికిని ఆమె అనుభూతి చెందింది. అమ్మో, ఇందులో చాలా తీవ్రమైన శక్తి ఉంది అంది. నేను దీన్ని పట్టుకున్నప్పుడు నేను చాలా ఎక్కువ ఉన్నత తలాల ప్రేమ జీవుల ఉనికిని అనుభూతి చెందాను. స్వర్గంలోని దేవదూతలు నాతో ఉన్నారు అనిపించింది. ఇది నిజంగా ఎలోహిం భూలోకవాసులకు ఇచ్చిన అద్భుతమైన కానుక. మనం నగరానికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా దీన్ని జాగ్రత్తగా బ్లూ ఫామ్స్లోనే ఉంచు మోస్టీనియా అంది ఎస్సేన్యా. మోస్టీనియా, ఎస్సేన్యా ఇద్దరు కలిసి ఆ భరిణను రిసెప్షన్లోని బీరువాలో ఉంచారు. ఆ తర్వాత తమ కోసం బయట ఎదురు చూస్తున్న మిగతా సభ్యుల దగ్గరకు నడిచారు. ఇంకా మనం మన యాత్రను ప్రారంభిద్దాం అన్నాడు మోస్టీనియా. ఈరోజు నేను మిమ్మల్ని కణా సిస్టమ్ మీద మా నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకువెళ్తాను. ముందుగా బ్లూ ఫామ్స్ దగ్గర నుంచే మొదలు పెడదాము. ఈ భవనం మాకు ఎంతో గర్వకారణం. లైరాలో పేరుగాంచిన ఓ ఆర్కిటెక్ట్ ద్వారా ఇది డిజైన్ చేయబడింది. అతని పేరు తామస్సి. అతని భవనాలన్నీ కూడా ప్రత్యేక పద్ధతిలో పైకప్పు తెరిచి ఉండి ఊదా ఆకాశాన్ని చూడగలిగేటట్లు ఉంటాయి. నిజానికి ఈ భవనం చాలా పాతది. తాపస్సి కట్టడం ఎంతో త్వరగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే లైరా యొక్క ఊదా ఆకాశాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈరోజు ఎప్సిలాన్ లైరాలో చాలా భవనాలు ఈ రకంగానే డిజైన్ చేయబడుతున్నాయి. ఇక్కడి భవనాలన్నీ ఒక రకమైన క్రిస్టల్ పై పొరతో చేయబడి ఉంటాయి. ఇది వజ్రం కంటే గట్టిది. గది లోపలి అవసరాలకు అనుగుణంగా కాంతిని ప్రసరిస్తుంది అంటూ భవనం పై భాగం కేసి చూశాడు మోస్టీనియా. మీరు గమనించే ఉంటారు, హాల్లో పై కప్పుకు గల గ్లాస్ డోమ్ ద్వారా పైన ఆకాశాన్ని చూడగలరు అని. ఇలాంటివే మా ఇంటిలో కూడా ఉంది. మా ఇంటికి కూడా కిటికీలు లేవు. పైకప్పు ద్వారానే ఆకాశం
పక్కనే గల ఎమరాల్డ్ కొండలు చూడగలము. ఎసెన్యాకు మోస్టీనియా ఇల్లు చూడాలనిపించింది, కానీ పైకి చెప్పలేదు. మోస్టీనియా వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒక స్క్వేర్ అంటే 4 రోడ్ల కూడలికు తీసుకువెళ్లారు. అది నగరం మధ్యలో ఉంది. ఇక్కడ పూలు పొదలతో కూడిన 4 తోటలు ఉన్నాయి. వాటి మధ్యన స్ఫటికపు రాళ్లతో కట్టిన కంచు వలె మెరిసే కాలిబాటలు ఉన్నాయి. నగరంలోని వాళ్ళకి ఇది ఇష్టమైన చోటు. చాలామంది అక్కడక్కడ ఏర్పాటు చేసిన చిన్న టేబుల్ చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఈ స్క్వేర్ నగరానికి సరిగ్గా నడిబొడ్డున ఉంది. జనం కలుసుకోవడానికి ఇది మంచి ప్రదేశం. అయినా దీనికి ఇంతకు మించి ఎక్కువ చరిత్రే ఉంది. చాలా సంవత్సరాల క్రిందట మన నాగరికత ఆరంభంలో ఉన్నత కాంతి లోకాల నుంచి లైరన్ నక్షత్ర ద్వారం ద్వారా ఓ వ్యక్తి వచ్చాడు. అతని పేరు మార్జోరెల్కా. అతను ఒక ఫాలెన్ ఏంజల్ అంటే తిరుగుబాటు చేసిన దేవదూత. అక్కడి నుంచి తప్పించుకొని ఇటు వచ్చాడు. నిజానికి అతడు చెడ్డవాడు కాదు, కానీ చాలా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండి ఇతరులను అదుపు చేయాలనుకునేవాడు. అతడు ఈ దిగువ స్థాయి 12 పరిధుల లోకాల్లోని వీలైనన్ని చోట్లకి వెళ్ళాలి అనుకునేవాడు. భూమికి కూడా వెళ్ళాలనుకున్నాడు. అక్కడైతే మరింత భద్రతతో ఉండవచ్చు అన్నది అతని భావన. ఆ సమయానికి భూమి ఇంకా 5వ పరిమాణాలలో ఉంది. 5వ పరిమాణంకి తగ్గిపోలేదు, 3వ పరిమాణంకి తగ్గిపోలేదు. మోజ్రెల్కా ఎలాగైనా లైరావాసుల సహాయంతో భూమికి వెళ్ళాలనుకున్నాడు, కానీ లైరన్లు ఒప్పుకోలేదు. అతని ప్రయాణంలో అతనికి గనుక సహాయపడినట్లయితే ఆ కర్మ వేళ్ల మీద ప్రభావం చూపుతుందని వాళ్ళకి తెలుసు. మోజ్రెల్కా ఒక ప్రణాళిక చేసుకున్నాడు. ఈ రోజులలో లాగా అప్పట్లో ఇంత అభివృద్ధి చెందిన రవాణా వ్యవస్థ లేకపోయినా లైరన్లు పరిమాణాల మధ్య ప్రయాణాలు చేసేవారని మోజ్రెల్కాకు తెలుసు. మన అంతరిక్ష నౌక ఒకటి భూమికి వెళుతుంటే ఎవరికంటా పడకుండా మోజ్రెల్కా అందులో దాక్కున్నాడు. అంతరిక్ష నౌక భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అతడు నౌకను వదిలి దూకి ఎగురుతూ భూమిని చేరాడు. ఉన్నత స్వర్గలోకాలలో జరిగిన లూసిఫర్ తిరుగుబాటు గురించి మీరు వినే ఉంటారు కదా. ఇతనికి అందులో భాగస్వామ్యం ఉంది. ఆ సమయంలో భూలోక వాసులను మోజ్రెల్కా తన వైపుకు మళ్లించుకోగలిగాడు. దాంతో ఒకే దేవుడి స్ఫులింగాన్ని తమలో ఉంచుకున్న మానవులు దాని నుంచి దూరమైపోయారు. చీకటి శక్తులు వారి మీద పనిచేశాయి. చైతన్య స్థితులు బాగా పడిపోయాయి. భూలోకవాసులు శాంతి, ప్రేమ, ఏకత్వాల వైపుకు ప్రయాణించగలిగితే భూమి స్వేచ్ఛావాయువులు పీల్చుకొని మళ్ళీ తిరిగి తన ఇది వరకటి 5వ పరిమాణంలోకి ప్రవేశిస్తుంది. సిరియన్లాగా స్క్వేర్లో ఒక మాన్యుమెంట్ ఉంది. మోజ్రెల్కాకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డానికి కొంచెం నిర్లక్ష్యం చూపించిన క్షణాలలో ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అతడు భూమికి వెళ్ళడానికి మేము ఒకే మూలం నుంచి వచ్చామని, ఆ మూలం దైవం అని, అదే అన్నిటి సృష్టికర్త అని గుర్తు చేస్తుంది. ఈ గెలాక్సిక్ వృక్షంలో మనం ప్రతి ఒక్కరం ఒక్కో కొమ్మ, మనమంతా కలిసి భూలోక వాసులను కాపాడుకోవచ్చు. సిరియస్ బృందం అంతా ఆ శిలావృక్షం ముందు మౌనంగా నిలబడ్డారు. ఆసియా సిరియన్ జన్యుశాస్త్ర నిపుణురాలు తోట నుంచి ఓ తెల్లని పువ్వు తెంపి విగ్రహం మొదట్లో ఉంచింది. ఈ కథను మీరు మాకు చెప్పినందుకు సంతోషిస్తున్నాం మోస్టీనియా అంది. ఇది విన్న తర్వాత మన ప్రణాళిక పట్ల మరింత శ్రద్ధ పెరిగింది. భూలోక వాసులు ఓ తప్పుడు సలహా విని ఇంతగా నష్టపోవడం, ఎంతో ఎక్కువ మూల్యాన్ని చెల్లించవలసి రావడం ఎంతో విచారకరం. అయినా అదే జరిగి ఉండకపోతే మేమంతా ఇక్కడ ఉండి ఓ క్రొత్త మానవుని సృష్టి అనే పని మీద వచ్చి ఉండేవాళ్ళం కాదు. కనుక మనం ఈ పనిని మరింత శ్రద్ధగా చేసి ఓ సరికొత్త మానవుని సృష్టిస్తే ఏదో ఒకనాడు అతడు మన నక్షత్ర జాతులన్నింటిలోకి ప్రకాశవంతంగా వెలిగిపోతూ మనల్ని కూడా ఏకత్వంలోకి తీసుకువెళ్ళడానికి సహాయపడగలడు. అందుకే మనకు ఇప్పుడు ఇది మరింత ముఖ్యమైన పని అంది ఆసియా. మోస్టీనియా చూపు ఎసెన్యా చూపుతో కలిసింది.
చిరునవ్వు నవ్వాడు మోస్టీనియా. ఈ శిలావృక్షం దగ్గరికి వీళ్లను తీసుకురావడం అనేది ఎంతో ముఖ్యమని అతనికి తెలుసు. సిరియస్కి ఈ క్రొత్త మానవ సృష్టి ఎంత ముఖ్యమో బాగా అర్థమవుతుంది అనుకున్నాడు. ఇప్పుడు మీ అందరినీ నాకు ఇష్టమైన ఓ చోటుకి తీసుకువెళ్తాను అన్నాడు మోస్టీనియా. ఎమరాల్డ్ హిల్స్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఓ పట్టణానికి తీసుకువెళ్తాను. కనా సిస్టమ్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళాలంటే మనం మరో స్టేషన్కి వెళ్ళాలి. మోస్టీనియా ఈ బృందం అంతటినీ స్క్వేర్లోని కనా స్టేషన్కి తీసుకువెళ్ళాడు. వెంటనే వాళ్ళు గాలిలో వెండి నీలపు కాంతి పట్టీల మీదుగా ఎమరాల్డ్ హిల్స్ దగ్గర ఉన్న కనా టెర్మినల్ చేరారు. అక్కడికి చేరాక కాసేపు అక్కడే కూర్చొని ఆ ప్రదేశపు అందాలను, అక్కడి నుంచి క్రిందకు చూస్తే కనిపించే నగర అందాలను ఆస్వాదించారు. తర్వాత కనా టెర్మినల్లో అడుగుపెట్టి భూమట్టానికి ఎంతో ఎత్తున ఉన్న ఎట్సాన్ అనే పట్టణం చేరారు. ఎట్సాస్ చేరగానే సిరియన్స్ అందరికీ మోస్టీనియా ఈ ప్రదేశం గురించి ఎందుకు అంత ఎక్కువగా చెప్పాడో, దానిని ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది. బాగా ఎత్తులో ఉండి ఎంతో క్రిందుగా పల్లె వాతావరణంలో ఇళ్లతో ఆ ప్రదేశం మంత్రముగ్ధులను చేస్తోంది. ఊదారంగు ఆకాశం క్రింద లేత నీలి రంగులో నగరం. ఆహా అనుకున్నారు. ప్రపంచానికే పైన ఉన్నామా అనిపించింది వారికి. ఆ అందాన్ని అన్ని వైపుల నుంచి ఆస్వాదించడానికి అటూ ఇటూ తిరిగారు. లైరాలో కట్టినట్లుగా ఇక్కడ ఇళ్ళు కృత్రిమ అద్దం వంటి వాటితో కట్టబడి లేవు. ఇక్కడి పర్వతాలలో నుంచి చెక్కి తెచ్చిన స్ఫటిక ఆకారపు నీలి రాతితో కట్టబడి ఉన్నాయి. మా వాళ్లకు ఈ రాయి ఎంతో పవిత్రమైనది అన్నాడు మోస్టీనియా. చాలా కాలం క్రిందటే ఈ రాయి లైరాలో కనుమరుగైపోయింది. ఈ ఎట్సాస్లోనే ఇది కనిపిస్తుంది. మీరు మీ చేతులతో ఈ రాతిని ముట్టుకుంటే దీని శక్తిని మీరు అనుభూతి చెందగలరు. దీనికి చాలా శక్తివంతమైన లక్షణాలు ఉన్నాయి. ఏదైనా వింతగా అనిపిస్తే మీరేమీ పట్టించుకోవద్దు. వాళ్ళంతా ఒక భవనం దగ్గరకు నడిచి చేతులు పెట్టారు. దాని స్పర్శ చల్లగా మంచుగడ్డలా అనిపించింది. ఎస్సేన్య చేతులు భవనం మీద పెట్టగానే తన చైతన్యం మారిపోవడం గమనించింది. తాను ఒక నీలం కాంతితో కూడిన పొగమంచు మధ్యలో ఉన్నట్లు అనుభూతి చెందింది. ఆమెకు ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో ఆమె ఉంది, కానీ ఇప్పటి ఈ శరీరంలో లేదు. ఆమె సూర్యకాంతిలో ఓ ఏటవాలుగా ఉన్న గడ్డి మైదానంలో పరిగెడుతూ ఉంది. ఆమెతో పాటు ఒక పురుషుడు, చాలామంది పిల్లలు ఉన్నారు. ఆమెకు తనలో నుంచే ఆస్తియారా అన్న స్వరం వినపడింది. అది ఏమిటో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. సిరియస్ బృందం అందరికీ ఆ రాళ్లను ముట్టుకుంటున్నప్పుడు ఏవేవో దృశ్యాలు కనిపించాయి. దానికి కారణం మోస్టీనియా వివరించాడు. లేత నీలపు స్ఫటికాకారపు రాళ్లకు ఓ వ్యక్తిని భవిష్యత్తులోకి నడిపించే శక్తి ఉంది. ఇవి గతంలోకి కూడా తీసుకువెళ్ళగలవు, కానీ చాలా వరకు భవిష్యత్తు గురించిన దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సంగతి విని వాళ్ళందరూ ఎంతో ఉద్విగ్నతకు గురయ్యారు. మరోసారి ప్రయత్నించాలనుకున్నారు. రెండోసారి ఎస్సేన్య తనని తాను ఓ కాంతి శరీరంగా చూసుకుంది. తనలాగే ఉంది, కానీ ఇంకా బాగా పొడుగ్గా తెల్లని కాంతి బయటికి వస్తూ ప్రకాశవంతంగా ఉంది. అది తన గతానికి సంబంధించింది అనిపించింది. మూడవసారి కూడా అందరూ రాతిని తాకారు. ఈసారి ఎస్సేన్య తనను తాను ఓ చిన్న అమ్మాయిలా చూసుకుంది. మోకాళ్ల మీద వంగి ప్రార్థన చేస్తున్న ఓ పురుషుడి వైపు చూస్తోంది అమ్మాయి. అతను చాలా విచారంగా ఉన్నట్లు ఎస్సేన్య గమనించింది. అతను ఆమె వంక చూశాడు. అతని నీలపు కళ్ళు ఎంతో ప్రేమను, శాంతిని కురిపిస్తున్నాయి. ఎస్సేన్య బొగ్గ మీద నుంచి ఓ కన్నీటి చుక్క జారింది. ఎస్సేన్య బృందంలోని అందరికీ వారి గతానివి, భవిష్యత్తువి ఎన్నో అనుభవాలు వచ్చాయి. కానీ ఎవరితోనూ అనుభవాలను పంచుకోవాలని అనుకోలేదు. ప్రతి వారికి అవి స్వంత విషయాలు. అంతా నిశ్శబ్దంగా పర్వతాలకేసి చూడసాగారు. ఎస్సేన్య భుజం మీద చెయ్యి వేసి, మోస్టీనియా, నేను మీతో ఒక్క క్షణం ఏకాంతంగా మాట్లాడాలి, ఇలా వస్తారా అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా మోస్టీనియా వెంట నడిచింది. ఎస్సేన్య పిలిచాడు మోస్టీనియా.
మీరు అంటే నాకు ఎన్నలేని గౌరవం అని మీకు తెలుసు. ఈ సమయంలో ఈ జీవిత కాలంలో మనం ఒకటిగా కలిసి జీవించలేము. మనం వేరువేరు నక్షత్ర వ్యవస్థలకు చెందిన వాళ్ళం. మనవి వేరువేరు పరిమాణాలు. కానీ నేను ఈ నీలి రాతిని తాకినప్పుడు నాకు దృశ్యం కనబడింది. దానిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ దృశ్య దర్శనంలో మనం ఇక్కడ లైరాలో ఉన్నాము. ఈ జన్మలో కాదు, భవిష్యత్తులో ఎప్పుడో పెద్ద హాలులో నిలబడి ఉన్నాము. నా ప్రజల మధ్య అందరి సమక్షంలో మన ఆత్మలు ఒక్కటిగా కలిసిపోతున్నాయి. అక్కడి ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు చరుస్తూ మన మీదకి పువ్వులు విసురుతూ ఉన్నారు. అతని నల్లని కళ్ళల్లో నీళ్లు. ఎస్సేన్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమెను మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ సంగతి చెప్పడానికి ఇది సమయం కాదు, స్థలము కాదు. భవిష్యత్తుకు సంబంధించిన ఈ దృశ్యం కూడా నాలోనే దాచుకోవాల్సింది. కానీ మీతో మాట్లాడమని నా లోపల ఏదో నన్ను బలవంత పెట్టింది. మీ ఆత్మ యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఏదో ఒక రోజున నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. ఎస్సేన్య మెల్లగా తన ముఖాన్ని పైకెత్తింది. అతని ముఖంలోకి చూసింది. నల్లని ఆ కళ్ళల్లో తన పట్ల ఎంతో ప్రేమ, సాన్నిహిత్యం కనిపించాయి ఆమెకు. ఆమె శరీరం ఉద్వేగానికి గురై చిన్నగా వణికింది. నేను ఎదురు చూస్తాను, నెమ్మదిగా గొణిగింది. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మనం ఎంతో కాలంగా అంటారిస్ మీద గ్యాలక్టిక్ కౌన్సిల్ మీటింగ్స్లో కలుస్తున్నాము. మొదటి నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు వచ్చిన ఈ దర్శనం నాలో విశ్వాసాన్ని కలిగిస్తోంది. నేను ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను. ఇది నాకు రాబోయే నా జీవిత కాలాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. మెల్లగా బృందం సభ్యులు కేసి నడిచారు. క్రిస్టియానా వీరిని గమనించింది. ఎందుకో ఎస్సేన్య సిరియస్లో ఎప్పుడు ఒంటరిగానే గడపాలని కోరుకుంటూ ఉంటుంది. కారణం ఏమై ఉంటుందా అనుకునేది. ఇప్పుడు కాస్త అర్థమైనట్లుగా ఉంది క్రిస్టియానాకి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిమాణాల తేడాలు వాళ్ళిద్దరినీ ఒకటిగా ఉండనివ్వవు. గ్యాలక్టిక్ కౌన్సిల్ నియమం అది. ఎస్సేన్య శాశ్వతంగా ఇక్కడ ఉండాలన్నా, మోస్టీనియా వచ్చి సిరియస్లో ఉండాలన్నా ఇద్దరికీ కష్టంతో కూడుకున్నదే. మహా అయితే ఇక్కడ ఒక నెల ఉండగలదు ఎస్సేన్య. కౌన్సిల్ ఈ రకమైన కలయికలను ఎందుకు ఆమోదించలేదో అర్థమైంది క్రిస్టియానాకి. ఆ కలయిక వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి రెండు జాతుల కలయిక వల్ల పుట్టిన మిక్కన్య గురించిన ఆలోచనలు మళ్ళాయి క్రిస్టియానాలో. ఎస్సేన్య పట్ల ఎంతో సానుభూతి కలిగింది. ప్రేమ, సానుభూతి శక్తులను ఎస్సేన్య వైపుకు పంపింది. ఎస్సేన్య ఆ శక్తులను అనుభూతి చెంది తిరిగి చూసింది. రా క్రిస్టియానా, ఇలా చూడు, ఈ దృశ్యం ఎంత బాగుందో అంది. ఎట్సాఫ్ తన లేత నీలం భవనాలతో ఊదారంగు ఆకాశం కింద మెరుస్తూ ఉంది. జనాభా తక్కువగా ఉండడంతో ఆ ప్రదేశం అంతా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది. మరోవైపు నగరం కేసి చూస్తే ఎన్నో లేత నీలం భవనాలు కణా సిస్టమ్ తాలూకు నాట్యం చేస్తున్నట్లు ఉన్న వెండి నీలపు కాంతి పట్టీలు ఆకాశంలో. మరోపక్క టీవీగా అంతటినీ కాపలా కాస్తున్నట్లు నిలబడి ఉన్న ఎమరాల్డ్ హిల్స్తో అద్భుతంగా ఉంది దృశ్యం. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడిపోయారు అందరూ. అక్కడి దృశ్యాలను సిరియస్కు వెళ్ళిన తర్వాత తమ తమ మిత్రులకు చూపించడానికి రికార్డ్ చేసుకున్నారు. ఈరోజు మీకు ఇంకో ప్రదేశాన్ని చూపిద్దామనుకుంటున్నాను అన్నాడు మోస్టీనియా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. ఇక్కడికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఓ ప్రదేశం ఉంది. అది చాలా ఎక్కువ ప్రకంపనలతో ఉంటుంది. అక్కడ లైరన్ నక్షత్ర ద్వారం ఉంది. దీన్ని 13వ స్వర్గపు ప్రవేశ ద్వారం అంటారు. ఇది ఇతర ఉన్నత కాంతి లోకాలలోకి ప్రవేశ ద్వారం. ఇది శక్తులను ఒకదానితో ఒకటి కలిపే చోటు. దిగువ స్థాయి 12 పరిమాణాల లోకాల నుంచి ఇంకా ఎక్కువ కాంతితో కూడిన
లోకాలలోకి దారి ఉంది. ఉన్నత లోకాల నుంచి ఈ 12 దిగువ స్థాయి ఉన్నత లోకాలకు రావాలన్నా లేక ఇటు నుంచి పై స్థాయి కాంతి లోకాలకు వెళ్ళాలన్నా ఇదే దారి. నేను మీకు ఈ నక్షత్ర ద్వారాన్ని చూపించాలనుకుంటున్నాను. దాని శక్తులను మీరు అనుభూతి చెందితే మీరు ఇక్కడి మీ కార్యక్రమాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు అన్నాడు మోస్టీనియా.